హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, టేస్టీగా సూపర్ కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఈ పాకుండలు అయితే ఈజీగా మనం ఎలా చేసుకోవాలో ఏమిటో చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా ఈజీగా చేసుకునే విధానం ఏమిటో చూసేద్దాం. అయితే ఇంకా మనం ఇది ఎలా చేయాలో ఏమిటో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకొని ఇవ్వండి. ఇలా ఒక గ్లాసుడంతా ఇది రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యం ఇలా తీసుకున్నాను, కొన్ని నిండుగా కొలుచుకొని ఒక గ్లాసు చేస్తున్నాను. అయితే ఈ గ్లాసు బియ్యం ఇలా తీసుకున్నాం కదా, ఇది శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం నానబెడితే ఇది రేపు తెల్లవారి మనం మళ్ళీనేమో దీన్ని మరొకసారి క్లీన్ చేసుకుని అది శుభ్రంగా కాస్త ఆరబెట్టుకొని అప్పుడు మనం పొడి చేసుకోవాలన్నమాట. ముందు ఇది మనం వాష్ చేసుకొని వాటర్ అయితే వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇవన్నీ బాగా వాష్ చేసి తెచ్చుకున్నాం కదా, అందులో వాటర్ వేసుకుని ఇలాగ మనం నానబెట్టి ఉంచుకున్నామంటే, అయితే ఇప్పుడు మనం ఇంత బాగా వాష్ చేసుకున్నా కూడా రేపు మరొకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇందులో వాటర్ అనేది చిన్న పులుపు వస్తుంది. ఎక్కువసేపు మనం దాదాపుగా ఒక 20 hours ఇది నానబెట్టి ఉంచుతాం కాబట్టి మనకు చిన్న పులుపు అనేది వస్తుంది. ఆ పులుపు రాకుండా ఉండాలంటే మరొకసారి వాష్ చేసుకొని మనం అప్పుడు ఆరబెట్టి ఇది పిండి చేసుకుందాం. అప్పుడు నిన్న ఉదయం నానబెట్టుకున్నాం కదా, రైస్ అయితే చూస్తున్నారు కదా, బాగా నానింది. ఇప్పుడు ఇది మరొకసారి 2 సార్లు వాష్ చేసుకుంటే మనకి పులుపు అనేది రాదనమాట. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఇది పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకుందాం. ఇదిగోండి, మొత్తం రైస్ అంతా ఇలా తీసేసాం కదా వాటర్. ఇప్పుడు ఒక పొడి క్లాత్ వేసుకొని దాని మీద పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పల్చగా ఆరబెట్టుకుంటే ఒక 1 hour కానీ ఇలాగ మనం ఆరబెట్టుకున్నాము అంటే తడంతా ఆరిపోతుంది కదా, అప్పుడు మనం ఇది పూర్తిగా మిక్సీ చేసుకుందాం. ఈ బియ్యం మొత్తం తడంతా ఆరిపోయింది. ఇంకా ఒక్కసారి మొత్తాన్ని బాగా తుడిచేసి మనం ఏంటంటే శుభ్రంగానే ఇది మిక్సీ కొట్టేసుకోవడం, పిండి చేసేసుకోవడం. ఇంకా కొంచెం మరీ పొడిగా ఆరిపోయింది అనుకోండి, మనకి ఈ పాకుండలు అనేవి గట్టి వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి కాస్త ఇగోండి ఇలా చూసారా, వేస్తే రాలినట్టు ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని పొడి చేసేసుకోవడమే. ఇంకా ఇవన్నీ మొత్తం ఈ రైస్ని అంతటిని ఇందులో వేసాం కదా, ఇప్పుడైతే మెత్తగా మిక్సీ చేసి తెచ్చి జల్లించుకోవాలన్నమాట. మనం పిండి మిక్సీ చేసుకునేలాగా ఇగోండి, ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకుని కాస్త వాటర్ వేసుకుని అంతే సరిపోతుంది. ఇది ఇలాగా బెల్లం మొత్తం పాకం వచ్చేస్తుంది కదా, పాకం వచ్చేలాగా మనం పిండి మిక్సీ చేసుకొని జల్లించుకొని రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇంకా అయితే ఇది కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. పిండి బాగా మిక్సీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇదైతే ఒక బౌల్లోకి, ఇది ప్లేట్లో వేసి జల్లించొద్దు, బౌల్లో వేసి జల్లించండి. ఎందుకంటే బౌల్లో వేసి జల్లించడం వల్ల మనకి గాలి తగలకుండా ఎక్కువ మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అనమాట. ఈ పిండి మొత్తాన్ని ముందైతే జల్లించేద్దాం. ఇదిగోండి, పిండి ఇలా జల్లించాం కదా, ఇంకా ఇంత మనకి నూకలాడితే వచ్చింది. మళ్ళీ ఇదైతే మిక్సీ పట్టుకుందాం, మరొకసారి వేసేద్దాం. ఇదిగోండి, అవి కూడా వేసేసి మళ్ళీ చేసేస్తే ఇదిగోండి ఇదే వచ్చింది నూక. ఇది మరి మిక్సీ చేయొద్దు. అయితే ఇప్పుడు దీనికి చిన్న టెక్నిక్ ఏమిటి అంటే, మొత్తం పిండి అంతటిని ఇలా దగ్గరగా చేసుకొని పిండి నొక్కి పెట్టి ఇలా ఉంచామంటే దీని మీద మనం తడిగుడ్డ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఏమిటంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట. అందుకని ప్లేట్లో కాకుండా ఇలా బౌల్లో వేసుకోమని చెప్పడానికి రీజన్ అదే, ఇంకేం కాదు. మొత్తం పిండి అంతా ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి దీని మీద మూత పెట్టేసుకుంటే మనకి ఎంచక్క ఈ పిండి అనేది ఏం కాకుండా అలా ఉంటుంది మన పని అయ్యే వరకు. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, ముందైతే ఇది ఫిల్టర్ చేసేద్దాం. ఫిల్టర్ చేసేస్తే ఇందులో ఏ మాత్రం నలకలు అవి ఉన్నా అవన్నీ పోతాయి కదా. సో అందుకని చెప్పేసి ముందైతే ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసేద్దాం. మొత్తం తీసేసాక ఇవ్వండి, ఇందులో ఏ నలకలు ఉన్నా ఇందులో జారిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి ముందే ఫిల్టర్ చేసేసి ఇంకా పాకంకి పెట్టేసుకోవడమే. ఇది
ఇంకాస్త పాకం రావాలంటే ఉండ పాకం రావాలన్నమాట. కాస్త బాగా పాకం వచ్చింది అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయితే నేను ఏం చేశానంటే ముందే కొబ్బరి కూర బాగా నేతిలో వేయించేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్తంత యాలకి పొడి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి బాగా వస్తుంది కదా, ఈ టైంలో యాలకి పొడి అయితే వేసేద్దాం. ఇంచుమించుగా పాకం వచ్చేసినట్టుంది. కాస్త వాటర్లో వేసి చూద్దాం. ఇప్పుడు సరిపోయింది చూడండి. ఉండ పాకం అంటే ఇలా రావాలి, ఇలా ఉండ కడితే ఇలా వచ్చినట్టు ఉండాలి. ఇంతే సరిపోతుంది. మరి ముద్ర పాకం అయినా కూడా మనకి గట్టి అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాగే ఉంచేద్దాం. ఇంకానైతే ఇప్పుడు ఇందులో కొబ్బరి కూర వేసేద్దాం. ఇంకాస్త ఇది మరగనిద్దాం. ఇప్పుడు ఇంకా పిండి మొత్తాన్ని వేసేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేసి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండి మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా కాస్త ఒక్క 2 మినిట్స్ ఇలా మనం పొయ్యి మీద ఉంచుకున్నాము అంటే పిండి మొత్తం కాస్త దగ్గర పడుతుంది కదా. అయిన తర్వాత ఇగోండి నూపప్పు, ఇంత నూపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా వేసి మొత్తం కలిపేద్దాం. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం చేయాల్సింది 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లగా అయిందంటే చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని ఫ్రై చేసేయడమే. ఇదైతే ఇది కాస్త గోరువెచ్చగా అయింది. మరీ వేడిగా ఉన్నా మనం ఉండ చుట్టడానికి ఇది లేదు కదా. పూర్తిగా చల్లగా అయిపోతే అంత బాగా ఉండ చుట్టడానికి అనేది మనకు రాదు. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. ఇలా మొత్తం బాల్స్లా చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్. అయితే నెక్స్ట్ మనం ఫ్రై చేసేయడమే. ఇంకా ఇగండి ఇలా మొత్తం బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇన్ని అయ్యాయి. అయితే నేను ఇది మనం ఏ బౌల్లో అయితే పిండి వేసామో అదే బౌల్లో వేసాను కదా, అన్నీ ఒకలాగా కనబడుతున్నాయి అందుకని. అయితే ఇగోండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇలా ఒక్కొక్కటిగా మనం ముందు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిపోయింది కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 by 1 ఇందులో ఇలా ఈ బాల్స్ అన్నీ వేసేసుకున్నాము అంటే మనకి ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే ఓ పక్క పూర్తిగా ఫ్రై అయినాకే ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఫస్టే టర్న్ చేసేసారు అంటే పగుల్లా వచ్చేస్తాయి అన్నమాట. ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, ఇలా టర్న్ చేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టినా కూడా గట్టి అయిపోతుంది అన్నమాట. అలా పూర్తిగా లో ఫ్లేమ్లో అలాగా ఫ్రై అయినా కూడా అలా గట్టి అయిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్న చిన్న టిప్స్లో ఇది బాగా చేసుకోవచ్చు అనమాట. హై ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఇంకా ఇది పూర్తిగా ఫ్రై అయిపోయిందని తీసేసి ఇంకో బాగా వేసేసుకోవడమే. ఇది ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది అందుకని లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. తీసేద్దాం. ఇంకా చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరేటట్టు ఎంత బాగుంది కదా. ఇగోండి ఇలా మనం చేసిన గ్లాసుల పిండికి అయితే ఇన్ని పాకుండలు అయితే అయ్యాయి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, సూపర్ టేస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.